విన్యాసాల యొక్క విస్తృత హేళగా ఇవాటి కార్యక్రమం శోభిల్లింది. మన ఈ కార్యక్రమానికి అతిథుల్ని ఇప్పుడు వేదికకి స్వాగతించుకుందాం. ముఖ్య అతిథిగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల గారు ఉండటం చాలా సంతోషం. వారు స్వయంగా ఒక నర్తకీముడిగా దాదాపు 55 సంవత్సరాల 55 సార్లు అంటారే 55 సంవత్సరాలకు సుమారుగా దగ్గర ప్రయాణం సాగుతూ నయన నర్తన పారిజాతమై ఒక నర్తనం రెక్కలు విప్పుకుని తిరిగితే ఎంత అందంగా ఉంటుందో, ఒక నర్తన తోరణం అల్లితే ఎంత దివ్యంగా ఉంటుందో, ఒక నర్తన లాలన నటరాజు చరణాలకు చేరినటువంటి ఒకానొక దివ్య మణిహారం ఎలా ఉంటుందో అలా అభినయ కరచరణ విన్యాసాలతోటి దాదాపు 5 దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇవాళ అందరికీ నచ్చేటువంటి రీతిలో నప్పేటువంటి రీతిలో కరిబొబ్బు హృదయాన కాంతి వర్షం కురిసినట్టుగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా తమ యొక్క బాధ్యతల్ని సగర్వంగా సపత్తికంగా నిర్వహిస్తున్నటువంటి ఆ తల్లిని వేదిక రావచ్చుగా కోరుతూ ఉన్నాను. ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల గారికి స్వాగతం. శాస్త్రీయ నృత్య కళా రంగంలో ఒక మెరిసేటువంటి బంగారంలా చెప్పుకోవాలి డాక్టర్ అలేఖ్య పుంజాల వారి గురించి చెప్పుకున్నప్పుడు. ఎందుకంటే మనదైనటువంటి భారతీయ సంగీత నాటక అకాడమీకి అధ్యక్షురాలు కావటం అది పూర్వజన సుకృతం వారికెంతనో ఇవాళ ఆ యొక్క ఛత్ర ఛాయలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా అదే భావన కలుగుతుంది. స్వాగతం. మరొక అతిథి వారు కూడా నాట్యంతో చాలా దగ్గర అనుబంధం కలిగినటువంటి వారు కావడం చాలా ఆనందంగా అనిపించేది. డాక్టర్ లలిత ఆనంద్ గారు. వీరు ప్రత్యేకించి టీనేజ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ ఉన్నారు. విశేషమైన సంఘసేవ అనేటువంటిది పెద్దగా అందరూ చెప్పుకుంటారు, కానీ ఒక సామాజికపరమైనటువంటి భావనతోటి ఒక బాధ్యతగా గుర్తిరిగి ఆ రీతిలో సమాజ హితం కోరి వారు పెట్టినటువంటి ఆ సంస్థనే టీనేజ్ ఫౌండేషన్. ఆ ప్రాయంలో ఉండేటువంటి సమస్యలు అనేకానేకం బయటకు చెప్పుకునేవి చాలా ఉంటాయి. పెడదారి పెట్టేవి సరైన దారిలో తీసుకొచ్చేటువంటి మాత్రంలో నుంచి అలాగే మెడ్రాస్ నుంచి కార్పొరేట్ ఫైనాన్స్లో డాక్టరేట్ కావచ్చు, ఇలా సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఒక బోధన ఒక పరిశోధన రెండు కలగలిపి విశిష్టమైనటువంటి ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయురాలు డాక్టర్ లలిత ఆనంద్ గారు. నేను వారి ప్రొఫైల్లో ఇంతకుముందే చూశాను. ఈ మధ్యనే అరంగేట్రమని చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక భావన, ఒక అద్వితీయ భావన ఈ నటరాజస్వామికి అర్పించేటువంటి ఒక సుమం అనేటువంటి ఆలోచన కలిగితే వయసుతో సంబంధం లేదు. మామూలుగా 10-15 సంవత్సరాల పిల్లలు చేస్తుంటారు. ఇవాళ స్నానం చేసింది, వివాహమైంది, అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఆ అత్తమామలు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో ఎప్పుడైనా చేయొచ్చు అనే దానికి ఉదాహరణ ఇదిగో లలిత ఆనంద్ గారు, అదిగో సహన అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం సంపన్నం కావడానికి సహకరిస్తున్న మీకు